జాతీయ మహాసభలను సమాఖ్య పురాతన నిరుద్యోగ సమస్య మీద భర్తీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. సమాఖ్య చేయండి. జాతీయ మహాసభలు మే 15 నుంచి 18 వరకు జరగబోయే జాతీయ మహాసభలు వచ్చే నెల 15 నుంచి 18 వరకు అఖిల భారత జన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఈ తిరుపతిలో జరిగే జాతీయ మహాసభల్లో దాదాపు 27 రాష్ట్రాల పైచిలకు యువకులు యువతులు వచ్చి ఇప్పుడు స్థానికంగా ఉన్న ఈ దేశంలో ఉన్న పరిస్థితుల గురించి, గతంలో నరేంద్ర మోడీ గారు అధికారం రాకముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తారని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారి గురించి కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ, అనేక రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పరిస్థితులు కూడా రేపు 17 నుంచి 18వ తారీఖు జరిగే మహాసభల్లో చర్చించడం అనేది జరిగింది. ఆ చర్చల్లో భాగంగా అన్ని రాష్ట్రాల నుంచి యువకులు వస్తున్నారు కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే మొండి వైఖరిని వివరించాలని, ఈ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేయాలని కూడా దాంట్లో చర్చించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రం మన రాష్ట్ర సంగతి చూసుకుంటే, గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు దాదాపు 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి రావడం జరిగింది. గత ప్రభుత్వం మెగా డిఎస్సి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు వచ్చాక మెగా డిఎస్సి ఇస్తారన్నారు కాబట్టి, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు కూడా గత ప్రభుత్వం వల్లే కాకుండా మీరు 47 సంవత్సరాలకి మెగా డిఎస్సి పెంచడం ద్వారా యువతుల్ని మీరు చెప్పిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారని అఖిల భారతీయ జన సమాఖ్యగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరిన్ని ఆందోళన చేస్తామని కూడా అఖిల భారతీయ జన సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అఖిల భారతీయ జన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు వచ్చే నెల మే 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జరగబోతూ ఉంది. ఈ యొక్క మహాసభల్లో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ నాయకులు, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కూడా ఈ యొక్క జాతీయ మహాసభల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క జాతీయ మహాసభల ముఖ్య ఉద్దేశము, దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఖాళీగా ఉన్నా ప్రతి సంవత్సరం నేను అధికారంలో రాగానే నరేంద్ర మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ, అదేవిధంగా రాష్ట్రంలో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రానప్పుడు నారా లోకేష్ గారు యువగలం ప్రతి పాదయాత్రలో నేను అధికారంలో రాగానే ప్రతి జనవరిలో నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఇవ్వకపోతే మా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పిన ఈ యొక్క నారా లోకేష్ గారు ఈనాడు అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎవరికి ఇచ్చుకున్నారంటే ఈ యొక్క చంద్రబాబు గారు, అదేవిధంగా వాళ్ళ కొడుకైన ఇప్పుడు నారా లోకేష్ గారు మంత్రి పదవి పొందారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ పదవి పొందారు తప్పించి నిరుద్యోగ యువతకి ఇప్పటిదాకా ఇటువంటి ఉద్యోగాలు కల్పించలేదు. మేము ఒకటే సంపద సృష్టి ఆ విధంగా చేయాలి తప్పించి మీరు అలా కాకుండా మా చెవులో చెప్పండి అని ప్రజల చెవులు పూలు పెట్టమాకండి. అదేవిధంగా మనం నేడు చూస్తూ ఉన్నాము, ఏదైతే రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ విశాఖ పరిశ్రమ ఉందో దాన్ని ప్రైవేటీకరణ కోసము ఏదో 11,000 కోట్లు ఇచ్చాము, 1,100 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అమరావతికి అవసరమైన 60,000 టన్నులు ఏదైతే స్టీల్ కావాలో ఆ స్టీల్ విశాఖ ఉక్కు నుంచి కాకుండా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన రాయగడ నుంచి స్టీల్ కొని దాన్ని మళ్ళీ బళ్ళారి దగ్గర ఫ్యాక్టరీ తరలించి మళ్ళీ అక్కడి నుంచి ఈ యొక్క ఉక్కుని అమరావతి కోసం వినియోగిస్తామని చెప్తా ఉంటే నిస్సిగ్గుతనం. కాబట్టి అంటే ఇక్కడ మీరు కనుక విశాఖ స్టీల్లో ప్రభుత్వ రంగ సంస్థ కనుక ఇక్కడ మీరు లావాదేవీలు చేస్తే ఇది పటిష్టంగా ఉంటుంది. ఆ లావాదేవీలు అంటే ఏమన్నా అవకతవకల ఆస్కారం ఉండదా అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి విశాఖ ఉక్కుకి 60,000 టన్నులు ఏదైతే అమరావతి కోసము మీరు భవనాలు కడతా ఉన్నారో ప్రతి ఉక్కు అవసరమైన ప్రతి ఉక్కును కూడా విశాఖ ఉక్కు నుంచే మీరు కొనాలని అఖిల భారతీయ సమాఖ్యగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.